సో 94లో ఎన్టీ రామారావు గాలి, 2014లో తెలంగాణ గాలి, 99లో 2004లో గెలవాల్సిన టైంలో పార్టీలో ఉన్నటువంటి లోకల్ మనకు వ్యతిరేకంగా. సో బట్ ఎప్పుడు కూడా సరే ఇన్ని పరాభవాలు ఇన్ని నష్టాలు జరిగినా నమ్ముకొని పార్టీని నమ్ముకొని పోతా ఉన్నాం. ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్, తర్వాత ఆల్ ఇండియా యూత్ కౌన్సిల్లో సెక్రటరీ చేశాను. తర్వాత పీసీసీలో ఫస్ట్ టైం నేను మల్లికార్జున గారు పీసీ చేసినప్పుడు పీసీ సెక్రటరీ, తర్వాత ఎం సత్యనారాయణరావు గారు టైంలో సెక్రటరీ, తర్వాత బొత్స సత్యనారాయణ గారి టైంలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ టైం కిరణ్ కుమార్ రెడ్డి గారు. మెయిన్గా నాకు బ్రేక్ రాజశేఖర రెడ్డి అంత క్లోజ్ ఉన్నా సమీకరణ వల్ల చేయలేకపోయినాడు. చాలా ఇష్టపడేవాడు నేను రాజశేఖర రెడ్డి గారు. బట్ జిల్లాకు ఉన్నటువంటి స్థానిక సమస్యల వల్ల చేయలేకపోయాడు. బట్ ఫస్ట్ టైం కిరణ్ కుమార్ రెడ్డి గారు బ్రేక్ ఇచ్చారు నాకు. కిరణ్ కుమార్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ ఇద్దరు కలుసుకొని నన్ను పీసీ జనరల్ సెక్రటరీ చేయడం, తర్వాత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చేయాలి. సో అది కొంత తర్వాత ఇమ్మీడియట్గా 1 year కాగానే 2014 ఎలక్షన్స్ నేను కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఎన్నికలు నిలబడడం జరిగింది. గెలుస్తామనుకున్న సీటు ఎంఐఎం పోటీ చేసి ఓటు చీల్చినప్పుడు ఓడిపోయాము. సరే 14 ఓడిపోయిన తర్వాత ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఆపోజిషన్లో ఉన్నాం, పీసీలో ప్రధాన కార్యదర్శి. సో కంటిన్యూగా చేసుకుంటూ వస్తాం. 21లో మళ్ళీ పార్టీ పరంగా ఒక బ్రేకు. అప్పుడు ఉన్నటువంటి మాణిక్ ఠాగూర్ ఇక్కడ ఇన్ఛార్జ్, బోసరాజు గారు మనకు సెక్రటరీ ఇన్ఛార్జ్, శ్రీనివాసన్ కృష్ణన్ గారు, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా గట్టిగా సపోర్ట్ చేయడం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా మన యాక్సెప్ట్ చేయడం. సో మనం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ అయితే ఇచ్చారో అది బ్రేకింగ్. మనం ప్రజలకి చేరువయ్యే అవకాశం పార్టీని రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడున్నా కూడా పార్టీ నిర్మాణం పార్టీ ఆర్గనైజేషన్తో కూడా మన మీద మనకే బాధ్యత ఇచ్చాడు. ఆ రకంగా మనం దీన్ని కొంత కోఆర్డినేట్ చేసుకుంటూ అప్పుడున్న పరిస్థితి తెలుసు. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు తర్వాత సీనియర్లుగా ఉన్నటువంటి అందరూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ట్రబుల్ షూటర్గా మనమే పోయేది. పొద్దున వాళ్ళకి ఇబ్బంది ఏర్పడితే రాత్రి దాన్ని సబ్సైడ్ చేసేది. సో ఆ రకంగా 23 ఎన్నికల నాటికి అందరం ఏకంగా ఉన్నామని చూపించగలిగినాం.